రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును వెల్లడించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేయబోయే 5 సూత్రాల కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. కాలరాత్రిలో కాగడా వలె తెలంగాణ జాగృతి ఉద్యమకారులకు వెలుగునిచ్చిందని కవిత చెప్పారు. తెలంగాణ సమాజానికి జాగృతి కాంతి రేఖగా మారిందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుతో మరోసారి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసుకున్నామని కవిత తెలిపారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందన్న కవిత కాంగ్రెస్ కూడా కేసీఆర్ మార్గంలోనే నడుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణలో నవయుగం రాబోతోందన్న కవిత పాంచజన్యం పేరుతో 5 సూత్రాలను ప్రకటించారు. సాధించుకున్నటువంటి రాష్ట్రంలో మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. మన పార్టీ పేరు టీఆర్ఎస్. జై తెలంగాణ! జై టీఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యం, ఆయన శంఖం పేరు. యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు ఇద్దాం. ఏం అంశాలు అవి? మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ₹1 ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి ఉచితంగా వైద్యం ఇచ్చినాక మూడవది వ్యవసాయం. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట పాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్ని మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. ఇక 4వ అంశం ఉపాధి. మన ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే తో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరిగా మన పాంచజన్యంలో 5వ అంశం, ఆఖరి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని కవిత ఆరోపించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అవినీతి రాజ్యమేలిందని తెలిపారు. కేసీఆర్ బాటలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పయనిస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా రాజకీయ శక్తితోని పోరాటాలు మిళితం చేసి, ప్రజా పోరాటాలు మిళితం చేసి మనం కలలుగనేటటువంటి
సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని మళ్ళొకసారి సగర్వంగా ప్రకటన చేస్తా ఉన్నాం. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు, తల్లిని చంపినరు పిల్లని బతికించిరని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు, నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు, ఏమన్నాడు ఆ ఎంపీ, ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. మనకి 8 రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. ఒక నిండు గర్భిణి టెన్షన్ తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాన్శీరామ్ గారు చెప్పారు. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటును ఆది నుంచి బీజేపీ వ్యతిరేకిస్తూనే వస్తుందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆనాడు ఈనాడు ఏనాడు బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని మండిపడ్డారు. పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర నేతలు ఎందుకు స్పందించలేదన్నారు. సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరి ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఏ పోరాటం చేయాలన్నా, ఏ ప్రజలకు మంచి చేయాలన్నా కేవలం కొట్లాడితే సరిపోదు, దానికి రాజకీయ అధికారం కూడా ఉండాలి. రాజకీయ అధికారం తోడైనప్పుడే ప్రజలకు చేయాలనుకున్న మంచి చేయగలుగుతాం. అందుకే ఇవాళ పార్టీ పెట్టేది. ఇవాళ బీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. మహిళల్ని ఇబ్బంది పడకుండా ఆవిర్భావ సభకు హాజరయ్యే కార్యకర్తలు, అతిథులకు 35 రకాల తెలంగాణ రుచులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ గడ్డకేను